ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబాది ఒక బిజెస్ట్ని తీసుకొచ్చింది ఏమంటే, చాలామంది ఎప్పుడో ఇల్లు ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు. కొన్ని ఆర్థిక అవసరాలు, ఇబ్బందుల వల్ల అప్పులు తీర్చడానికో, లేకంటే పిల్లలు పెళ్లి చేయడానికో, లేకంటే ఉన్నత చదువులు చదివించడానికి కోసమో, వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి కోసం ఏం చేస్తారంటే వాళ్ళు సేల్ చేస్తారు. ఓపెన్ ప్లాట్స్ కానీ ఇల్లు కానీ. ఇంకా ఎందుకంటే 2 ఇళ్ళు ఉన్నాయనుకుంటే ఒకటి అమ్మేస్తాం, మనం తీర్చుకుందాం. లేకంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఇల్లు అమ్మేసుకొని కిరాయి ఇంట్లోకి వెళ్దామనే ఉద్దేశంతో కూడా కొందరు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ సమస్యలు, లేకపోతే ఏదైనా అమ్మేసి వేరే దగ్గర కొనాలనుకొని కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఒక జాగా ఇల్లు ఓపెన్ ప్లాట్స్ కొన్నారు, మళ్ళీ ఇంకా రేటు బాగా వచ్చింది, అమ్మేశారు, మరి ఇంకో దగ్గర కొందాం అన్నట్టు ప్లానింగ్లో కొందరు ఉంటారు. ఓకే, ఇదేమవుతుందంటే వాళ్ళు అమ్మాలనుకుంటారు, వస్తారు, సేల్ కాదు, ఆగిపోతుంటుంది. చాలా వల్ల కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఏమవుతా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటాయి. పిల్లలకు చదువులకు కూడా ఇబ్బంది అవుతుంటుంది. లేదా హాస్పిటలైజ్ అయ్యి అప్పుల పాలై అప్పులు తీర్చడానికి అమ్మాలన్నా కూడా అమ్ముడు కాదు. అమ్ముడు పోకని ఫ్లాట్స్కి నేను చెప్పిన విధంగా చేసుకోండి. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ మీకు అమ్ముడు కాకుండా ఉండొచ్చు. ఈ సాయిబాబా యొక్క బీజాక్షరం ద్వారా మీరు అమ్ముడవుతుంది. దీనికి ఏంటంటే బీజాక్షరం ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. దీన్ని 108 సార్లు రాయాలి మరియు చదవాలి. ఓం సిద్ధేశ్వరాయ నమః 108 సార్లు రాయాలి మరియు చదవాలి. విభూది తీసుకొని 51 సార్లు జపం చేసి, ఆ బీజాక్షరాన్ని జపం చేసి దాన్ని ఆ స్థలంలో ఎక్కడైతే అమ్ముడు పోకుండా ఉన్నదో ఆ స్థలంలో వెళ్ళి విభూది చల్లి రావాలి. ఇలా ఎన్ని రోజుల్లో 49 రోజులు చేయాలి. రోజు మీరు చల్లాలి, ఆ విభూది తీసుకెళ్ళాలి. మీ దూరమైనా కానీ వెళ్ళి చేయాల్సి వస్తుంది. దీనికోసం అక్కడ విభూది చల్లేసి రాయండి. ఇది 49 రోజుల పాటు చేయాలి. 7 గురువారాలు 7గురికి అన్నదానం చేయండి. ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకు, 7గురు ఉంటే వాళ్ళకు అన్నదానం చేయండి. అన్నదానం అంటే మీరు ఇంట్లో వండైనా చేసుకోవచ్చు, లేదా హోటల్ తీసుకెళ్ళి కూడా మనకి ఎవరు కనపడతారు పేదవాళ్ళు, వాళ్ళకు అన్నదానం చేయండి. లేదా వండి మీ ఇష్టం, ఎలాగైనా కానీ ఇది అన్నమాట. ఇది కానీ మీరు ప్రాసెస్ చేస్తూ ఉంటే మీ యొక్క ఇల్లు ఫ్లాట్ ఏదైతే అమ్ముడు కాకుండా ఉన్నదో దానికి తగినంత వాళ్ళు ఎవరో వస్తారు, అది సేల్ అయ్యి దాని నుంచి మీరు బయటపడతారు. మీరు ఇది యోగం చేసుకొని లాభం పొంది ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ అశోక్.